హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కొయ్య తోటకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా నేను చేసే ప్రాసెస్తో కనుక కొయ్య తోటకూర పప్పు చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొయ్య తోటకూర పప్పు కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు కొయ్య తోటకూరని తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అలానే ఒక టమాటా పెద్ద సైజుది, అలానే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని, టమాటాని, పచ్చిమిర్చిని కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా, పచ్చిమిర్చిని 2 ముక్కలుగా, అలానే టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మూడింటిని పక్కన పెట్టేసుకోవాలి. అలానే కొయ్య తోటకూరను కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఒక నెట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల కందిపప్పు వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాసుల కందిపప్పు వేసేసుకొని కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాక ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. ఇలా కడిగేసేసుకున్నాక ఇప్పుడు నేను ఏ గ్లాస్తోనైతే కందిపప్పు వేసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసేసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొయ్య తోటకూర ఉంది కదండి, ఆ కొయ్య తోటకూరని ఈ పప్పులో వేసేసుకోవాలి. కొయ్య తోటకూర అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం నూనెకు బదులుగా ఇలా నెయ్యి వేసుకుంటే పప్పు రుచి అనేది మరింత టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం ఒక రోల్ తీసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకొని అలానే 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా దంచేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసి ఆవిరంతా పోయాక మూత తీసేసుకున్నాక పప్పు బాగా ఉడికింది కదండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని గరిటెతో బాగా మెదుపుకోవాలి. ఇలా పప్పు అంతా ఆకుకూర అంతా బాగా కలిసేలాగా మెదిపేసుకోవాలి. పప్పునంతా ఇలా గరిటెతో బాగా మెదిపేసేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఇప్పుడు తాలింపు కోసం 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, అలానే 4 ఎండుమిర్చిని వేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగును వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పును ఈ తాలింపులో వేసేసుకోవాలి. తాలింపులో ఉడికించిన పప్పు అంతా వేసేసుకున్నాక ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ నీళ్ళని కూడా పోసేసుకున్నాక ఇప్పుడు పప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. పప్పు కొంచెం పలచగా తినేవాళ్ళు మరి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. నాకైతే ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాక ఈ పేస్ట్ అంతా పప్పులో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే ఎండుకారం బదులు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ పప్పులో వేసుకుంటే పప్పు అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, అలానే కొద్దిగా చింతపండు నానబెట్టి ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. మనం దంచుకునేటప్పుడు పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసుకున్నాం కదండి, ఆ ఉప్పే సరిపోతుంది. మళ్ళీ ఉప్పు అనేది వేయనవసరం లేదు. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కారం కూడా ఎక్కువగా పట్టదు. ఇలా 1/2 టీ స్పూన్ కారము, చింతపండు రసం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ 2 బాగా కలిసేలాగా పప్పుని కలుపుకోవాలి. కారం, చింతపండు పులుసు కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు పప్పుని బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల పాటు పప్పును ఉడికించుకున్నాక చూడండి, పైనంతా ఇలా తేటలా వచ్చి పప్పు బాగా ఉడికి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక మరొకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈ కొయ్య తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, కొయ్య తోటకూర పప్పు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.